వీళ్ళు మామిడి తోట పెట్టాలని చెప్పి అన్ని గుంతలు తీయించారు. అయితే ఆ పోస్తున్న బోరు అనేది సరిపోవట్లేదు రెండించులు. ఇంకా ఎక్కువ వాటర్ కావాలి అంటే ఇంకో బోర్ కావాలి, ఇంకో ఒకటి రెండు, ఇంకా రెండు బోర్లు కావాలి. అక్కడే అక్కడే బాబు, ఓకే అక్కడ పెట్టు. ఇట్లా సర్వే చుట్టూ తిరగడం, సర్వే చేయడం, రైతులకి సక్సెస్ చేయడం ఇదే మా వృత్తి. ఓకే అక్కడి నుంచి కొట్టేసాయి. గడిచిన నెలలో నవంబర్లో చివరి వారంలో 3 బోర్లు సర్వే చేయడం జరిగింది. 3 ఫుల్ సక్సెస్ అయ్యాయి. రైతులకి ఆ సక్సెస్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీరు కూడా మీ భూముల్లో అసలు మా భూమిలో నీళ్ళు లేవు, మా భూమిలో అక్విఫర్ జోన్ లేదు అని అనుకుని బాధపడుతూ ఉన్నట్లయితే మీరేమి చింత చెందాల్సిన అవసరం ఉండదు. సుమన్ జియాలజిస్ట్ అని యూట్యూబ్లో కొట్టండి. నేను ఏ విధంగా సర్వే చేస్తా, ఏ విధంగా రైతులతో మాట్లాడతాం, అంటే జియాలజీ అనేది అసలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సర్వే ఏ విధంగా చేస్తామని చెప్పి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మా అనిల్ ఉన్నాడు కదా, ఇలా జియో స్కానర్స్ ఉంటాయి. వీటితో పాటుగా మేము భూమి లోపల స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీ భూమి ఎకరం ఉందనుకోని ఎకరం మనం బోన్ మ్యాప్స్ అని ఉంటాయి. ఆ బోన్ మ్యాప్స్ సహాయంతో ఏ ఏరియాలో ఏ మూలకి ఎలా ఉంది, ఎక్కడ మధ్య భూమిలో ఎలా ఉంది అనే ఒక మ్యాప్స్ ప్రిపేర్ చేసి వాటర్ సోర్స్ ఉందా లేదా, ఉంటే ఎంత లోతులో ఉంది, ఎన్నించులో వాటర్ వస్తుంది అనేది చెప్పొచ్చు. అదేంటంటే ఓన్లీ మ్యాప్స్ సహాయంతో ఇంత లోతు వేసుకోవాలి అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ ఓకే పలానా ఏరియాలో వాటర్ సోర్స్ ఈ విధంగా ఉంది, మోడరేట్గా ఉంది, లేకుంటే తక్కువ వాటర్ వస్తుంది, లేకుంటే మొత్తం ఏరియా బండ ఉంది. ఇంకోటి బండ ఉందని చెప్పి నీళ్ళు రావని కాదు, బండ ఉన్నా నీళ్ళు వస్తాయి. భూమి లోపల బండ లేకుంటే ఏముంటుంది, క్రస్ట్, మాంటిల్, కోర్. క్రస్ట్ అంటే చాలా సాలిడ్ మెటీరియల్తో ఉంటుంది అనమాట. ఇప్పుడు మట్టి తర్వాత ఏదైతే మట్టి పడుతుందో, ఈ మట్టి తర్వాత అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్ ఉంటాయి. అప్పర్ క్రస్ట్ ఉంటుంది హైలీ వెదర్డ్ మెటీరియల్, సెమీ వెదర్డ్, తర్వాత ఫ్రాక్చర్, తర్వాత హార్డ్ రాకే ఉంటుంది. అది క్రస్ట్ దగ్గర 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్, అప్పర్ మాంటిల్, లోవర్ మాంటిల్, కోరు అనేది 3 భాగాలుగా ఉంటాయి. మన ఉల్లిగడ్డ మనం కట్ చేసినట్టే పొరలుగా ఏ విధంగా అయితే వెళ్తుందో సేమ్ అలాగే భూమి లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది తెలియక సార్ మా భూమిలో ఎక్కడేసినా బండ వస్తుంది అంటారు, కానీ బండ ఉన్న దగ్గర వాటర్ లేవు. బండ ఉన్న దగ్గర వాటర్ ఉంటాయి. చాలామంది రైతులు మా దాంట్లో బండలు ఉన్నాయి, వాటర్ రావట్లేదు. భూమి లోపల భూమి అనేది సాలిడ్ మెటీరియల్గా ఉంటుంది. క్రస్ట్ అన్ని చోట్ల మెత్తగా ఉండాలనేది, మెత్తగా ఉంటే కొలాప్సింగ్ నేచర్ అవుతుంది. మరి అది ఏ విధంగా ఉంది, ఎంత లోతు వేసుకోవాలి అనే విషయం చెప్పాలంటే ఒక సైంటిఫిక్ మెథడ్.